తాయారుకు షాక్ ఇచ్చి మాధవ మనీషాకు పెళ్లి చేసిన మహాలక్ష్మి చక్రి. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా అందరూ కూడా పిక్నిక్కి వెళ్తారు కదా, పిక్నిక్లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కేశవ మాత్రం అబద్ధం చెప్పి మరీ శైలితో చాటుగా వెళ్ళి మాట్లాడడం చూసిన కన్నా అందరినీ తీసుకొచ్చి అందరి ముందు కేశవ అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు అంటూ శైలు ముందు గొప్పలు చెప్పడం మొదలు పెడతాడు. చెప్పి తననేమో ఎక్కువ చేసుకుని వాళ్ళని తక్కువ చేసినట్టుగా మాట్లాడేసరికి వాళ్ళందరికీ కోపం వస్తుంది. ఇంకా ఇది కాదు వీడి పని అనుకుంటూ పల్లీలు తీసుకుని మరీ వీడి పరువు తీయాలి, వీడు నన్ను డిగ్రీ పాస్ అవనోడా అంటాడా అంటూ కన్నా కాస్త వేరే అతనికి బ్రతిమలాడి మరీ పల్లీలు తీసుకుని వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. చేసేసరికి అది ఏంటి వీడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు అన్న కోపంతో కేశవ పైకి లేచి చూడడంతో ఒక్కసారిగా కన్నాను చూసి షాక్ అయిపోతాడు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు, నన్ను అడ్డంగా బుక్ చేయడానికి వచ్చాడా అనుకుంటూ ఉండగానే బాబు పల్లీలు ఇటివ్వు అనగానే అలాగే మేడం అని చెప్పనేసరికి రే నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పాను. కానీ నేను ఇక్కడ ఉండకూడదా, మీరు మాత్రమే ఇక్కడ ఉండాలా, మీరు మాత్రమే ఇక్కడ ఐస్ క్రీములు తినాలా అని చెప్పాను. కానీ అది కాదురా అని చెప్పనేసరికి ఏంటన్నయ్య ఎప్పుడు అబద్ధం చెప్పని నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా, ఎప్పుడు ఏమీ అన్నారు కరెక్ట్గా నీతి నిజాయితీగా ఉండే నువ్వు ప్రేమలో పడడంతో ఇంట్లో వాళ్ళని కాదని ఈ అమ్మాయితో తిరుగుతున్నావు. వావ్ సూపర్ అన్నయ్య, మేమేమో అంతా కూడా అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ నువ్వు లేవు, నీకు పనే ముఖ్యం, నువ్వు డెలివరీ ఇవ్వడం కోసం వెళ్ళావు అని అంతా కూడా తెగ సంతోషపడుతున్నాం. వీడు సంతోషాల కంటే పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడని నువ్వేమో ఏకంగా ఈ అమ్మాయితో ఇక్కడ ఉన్నావు అనగాని రే చెప్పొద్దురా వాళ్ళకి అనగాని చెప్పొద్దా, సరే చెప్పకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు అవుతుంది అనగాని 1000 రూపాయలు తీసుకోరా ప్లీజ్ రా చెప్పొద్దురా అంటూ కేశవ్ అంటాడు. కేశవకు తెలియని విషయం ఏంటంటే అప్పటికి కన్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళిద్దరి ప్రేమాయణం గురించి చూపించేశాడు అన్న విషయం తెలియక ఇంకా 1000 రూపాయలు ఇవ్వడంతో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పల్లీలు అతను కాస్త పల్లీలు ఇచ్చేసి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ఇక్కడికి కన్నా వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళావు కన్నా, ఏం చేసావు అనగాని ఏం చేశానా, ఈ 1000 రూపాయలు సాధించాను అని చెప్పి 1000 రూపాయలు చూపిస్తాడు. ఇవెక్కడివ్వరా కన్నా అంటూ మాధవ్ అడగడంతో కేశవాన్ని ఇచ్చాడు. కేశవన్న మ్యాటర్ ఎవరికి చెప్పకపోతే ఈ 1000 రూపాయలు ఉంచుకోమని ఇచ్చాడు అనగాని నువ్వు ఆల్రెడీ చెప్పేశావు కదరా అని చెప్పనేసరికి నేను చెప్పానన్న విషయం మీకు తెలుసు కానీ వాళ్లకు తెలియదు కదా వదిన అంటూ కన్నా మాట్లాడడంతో మామూలుడు కాదురా నువ్వు, సరే పదండి అందరం ఇంటికి వెళ్దాం చాలా ఆలస్యమైంది అనగానే సరేనని ఇంకా వీళ్ళిద్దరూ మనీషాను ఇటు మాధవ ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకోవడం, ఒకరికొకరు మొహవంక చూసుకుని నవ్వుకోవడం, ఇదంతా కూడా కేశవ కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏంట్రా ఏదైనా జరుగుతుందంటావా అనగానే అది నాకు అర్థం కావట్లేదు వదిన, బ్యాక్ డ్రాప్లో ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారి బన్సీ అన్నతో మాట్లాడాలిరా అని చెప్పాను. కానీ సరే వదిన నేను వెంటనే మాట్లాడిస్తాను, ఫోన్ చేస్తాను అనేసరికి సరేనని ఫోన్ చేసి ఫోన్ ఇస్తారు. ఇచ్చేసరికి నేను మహాలక్ష్మిని అనేసరికి అమ్మ మీరా చెప్పండి అమ్మా ఏంటమ్మా ఫోన్ చేశారు అనగానే నాకు ఒక హెల్ప్ చేయాలి అనేసరికి ఏంటమ్మా ఏంటా హెల్ప్ అనగానే కాదు మా పెద్దిని మనీషాను ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు, పెద్ది కూడా మనీషా పక్కన ఉంటే చాలా సంతోషమని అనిపిస్తుంది,
అదేంటో తెలుసుకోవాలి అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఏమంటున్నారు మీరు అనగానే, పెద్ది మనీష ఇద్దరు ప్రేమించుకుంటున్నారేమో కళ్ళతోటే అని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి, ఏంటి మీరు చెప్పేది నిజమమ్మా, మా మనీషాని ఏంటి మాధవన్న ప్రేమిస్తున్నాడా, నాకు అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు అనేసరికి, అవును మాధవ పెద్ది ప్రేమిస్తున్నాడనే నా మనసు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఒకరి కోసం ఒకరన్నట్టు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకోవడం చూసి మాకు అనుమానం వచ్చింది. ఒక్కసారి మీరు మనీషాను అడుగుతారా, మేము పెద్దిని అడుగుతాము అనేసరికి, సరేనమ్మా అడుగుతాను అనగానే, మీరు కోపంగా అడగొద్దు అనగానే, అమ్మా నేను మా పెద్ది అన్న గురించి నాకు తెలీదా, అన్న ఒకరిని ఇష్టపడుతున్నారంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అయి ఉండాలి. నా చెల్లెల్ని అన్నకు పెళ్లి చేస్తే ఇంకా నా చెల్లెల గురించి నేను చూసుకోనవసరం లేదు. అన్న అంటే నాకు చాలా అభిమానం అని చెప్పి మాట్లాడేసరికి, అదే బన్సీ ఒక్కసారి నువ్వు కనుక్కో అని చెప్తున్నాను కదా, మనీషాని అడుగు, మనీషా అభిప్రాయం ఏంటో తెలుసుకుంటే అప్పుడు వీళ్ళిద్దరూ చూపులతోటే ఇష్టపడుతున్నారా లేక ఎలా ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనగానే, సరే అమ్మా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి మహాలక్ష్మి బన్సీ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒకవేళ ఇద్దరు కూడా లవ్ చేసుకుంటే పెళ్లి చేసేద్దామా మహాలక్ష్మి గారు అంటూ చక్రి ఎంట్రీ ఇస్తాడు. మరి అంతే కదండి, వాళ్ళిద్దరూ ఇష్టపడుతుంటే ఇద్దరికి జత చేస్తే బాగుంటుంది కదా, అదే నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పాను. కానీ అయితే ఇప్పుడు పెద్దన్ని కూడా పెళ్లి చేసేస్తామన్నమాట అని చెప్పాను. కానీ అనుకుంటున్నాము, అవుతుందో లేదో తెలీదు. ఈ కేశవ విషయం ఏంటో తేల్చుకోవాలి అనగానే, వదిన కేశవన్న వస్తున్నాడు అనేసరికి, అవునరా నేను భద్రకాళినే, నేను మహంకాళినే, అంతేరా నా మాట తీరే అంత. నేను ఈ కుటుంబాన్ని నా కుటుంబం అనుకున్నాను కానీ నేను ఈ కుటుంబంలో పరాయి వ్యక్తిని అని అస్సలు అనుకోలేదురా అంటూ మహాలక్ష్మి కేశవ చూస్తున్నాడని కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది వదిన, ఏం జరిగింది అని చెప్పి, రే కన్నా ఏం జరిగిందిరా, ఎందుకు తను అలా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది, ఏమైంది అని చెప్పాను. కానీ ఏమవడమా ఏమో నాకేం తెలుసు, ఏమో పార్కు నుంచి వచ్చినప్పటి నుంచి పాపం వదిన అలాగే బాధపడుతుంది, కళ్ళంట నీళ్లు కూడా పెట్టుకుంటుంది అని చెప్పనేసరికి, ఏమైంది వీళ్ళందరికీ అని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి, నాకు మంచితనం తప్ప ఏమీ లేదు, ఎందుకు పనిచేయను మహాలక్ష్మి అని చెప్పి మహాలక్ష్మి మళ్ళీ లోపలికి రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే, విన్నట్టుందా అన్నట్టుందా, ఏంట్రా కోట్రబాట్లు అని చెప్పి నారాయణ అనేసరికి, ఏంటి నాన్న డైలాగులు వినడం ఏంటి అనగానే, నువ్వు ఆ బుస్సుతో డైలాగులు వేస్తుంటేనే కదా మేమందరం విన్నాము అని చెప్పి నారాయణ కాస్త చెప్పేస్తాడు. చెప్పేసేసరికి, ఎప్పుడు నాన్న ఎప్పుడు అనగానే, ఇడుగో ఈ లిటిల్ ఫింగర్ గాడు నిన్ను చూశాడట, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నిలబెట్టాడు. అప్పుడే మా గురించి అంతా కూడా నువ్వు ఆ అమ్మాయికి చెప్తూ ఉన్నావు. అప్పుడే మీ మీద కోపం వచ్చింది, కానీ సర్లే అమ్మాయి ముందు పరువు తీయకూడదు అన్న ఉద్దేశంతోనే మేము సైలెంట్గా ఊరుకున్నాము. ఏంట్రా మేము వేస్ట్ ఫెలోస్మా, మేము ఎందుకు పనికిరాని వాళ్ళమా అంటూ ఇంకా అందరూ కూడా తరమడంతో, ప్లీజ్ 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 నేనేదో అలా ఫ్లోలో చెప్పేశాను, సారీ అంటూ ఇంకా అందరినీ కూడా నవ్వుకుంటారు. పోనీలే, నువ్వు శైలు ఇద్దరు నిజంగా ఇష్టపడుతున్నారా అనగానే, అవును ఇష్టపడుతున్నామనేసరికి, మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలకి ఒప్పుకుంటారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ పిచ్చిది మాత్రం నేనే లోకం అంటూ బ్రతుకుతుంది, నేను లేకపోతే లేను అని అంటుంది అని చెప్పనేసరికి, అలా అంటే ఎలారా కేశవ, నువ్వే అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేదా వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఒప్పించే చేసుకుంటామన్నా ఒప్పించే చేసుకుంటాము, కొంచెం టైం పట్టినా ఒప్పించే చేసుకుంటాం తప్ప లేచిపోయి మాత్రం చేసుకుని మన కుటుంబానికి నేను ఒక మచ్చ మాత్రం తీసుకురాను అంటూ
కేశవ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంటి పెద్ది, ఏంటిదంతా, అసలు కేశవ నిజంగానే తనని ఇంతలా ఇష్టపడుతుంటే ఇప్పుడు ఎలా మనం వీళ్ళకి పెళ్లి చేసేది అనగానే, అదేనమ్మా మహాలక్ష్మి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏ రకంగా మాట్లాడారో చూసావు కదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏం చేయాల్సిన పరిస్థితి కూడా తెలియడం లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా వీళ్ళది ఇలాగుండగా బన్సీ కాస్త వెళ్ళి మనీషాని నిలదీసి అడుగుతాడు. నిలదీసి అడిగేసరికి మనీషా అది అది అంటూ ఇంకా మాట దాటేస్తూ ఉంటుంది. చెప్పమ్మ మనీషా, నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను. మాధవన్న లాంటి భర్త దొరికినందుకు నీ అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. మాధవన్న అయితే ఇంకా నేను వెనక ముందు కూడా ఆలోచించను. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఇంకా ఇద్దరు కూడా సంతోషంగా ఉంటే అంతకు మించి నాకు కావాల్సిందేముంది అన్న ఉద్దేశంతో బన్సీ అడిగేసరికి అది అది ఇష్టమే అని చెప్పి ఇంకా మనీషా చెప్తుంది. చెప్పడంతో వెంటనే ఇంకా కన్నాకు ఫోన్ చేస్తాడు. మహాలక్ష్మి గారు ఉన్నారా అనగానే, ఉన్నారు బన్సీ అన్న, ఒక్క నిమిషం అంటూ మహాలక్ష్మికి ఫోన్ ఇవ్వడంతో, అమ్మ మహాలక్ష్మి గారు, నేను అడిగాను, మనీషాను అడిగితే మనీషా మాధవన్న అంటే ఇష్టమే అని చెప్తుంది. మరి మాధవన్నను కూడా ఒక మాట అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం కదా అని చెప్పాను. కానీ సరే సరే నేను ఒక్కసారి అడుగుతాను అని ఇంకా అందరూ కూడా అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం సమయంలో చక్రి, కన్నా, కేశవ వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటారు. ఎందుకంటే మనీషా పెద్దిని ప్రేమిస్తుందని, పెద్ది కూడా మనీషాని ఇష్టపడుతున్నాడా లేదా అన్న విషయం ఇప్పుడు క్లారిటీ రావాలి. నలుగురు మనుషులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ నలుగురు వెయిట్ చేసేసరికి ఏంటి అందరూ ఎక్కడ ఉన్నారు అనగానే, మిమ్మల్ని అనేసరికి నన్నేంటి అనగానే, ఆ మనీషా ప్రేమిస్తుందంట కదా అన్నయ్య అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవును, ఆ మనీషా నిన్ను ప్రేమిస్తుందంట. నువ్వు ఆ మనీషాని ప్రేమిస్తున్నావు కదన్నయ్య, నిజం చెప్పన్నయ్య. మీ ఇద్దరి కళ్ళల్లో నేను ఆ స్పార్క్ చూశాను. తను నిన్ను ప్రేమిస్తుందన్న విషయం నీకు తెలీదు, నువ్వు తనని ప్రేమిస్తున్నావన్న విషయం నీకు తెలీదు. ఇంకా ఏ విషయం కూడా తెలియకుండానే ఇద్దరు ఒకరి కోసం ఒకరు ప్రేమించుకుంటున్నారు అని చెప్పనేసరికి, లేదురా అలాంటిదేమీ లేదు, తను అనగానే, లేదు బన్సీ అన్న, మనీషా మిమ్మల్ని ఇష్టపడుతుంది బన్సీ అన్న అంటూ ఇంకా మాధవన్న అంటూ బన్సీ వస్తాడు. ఏంటి బన్సీ, ఏంటి నువ్వు అనేది అనగానే, అవునన్నా, నిన్ను మనీషా ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నీ ఇష్టం అన్నా అంటుంది. నువ్వే చెప్పాలన్నా, నీలాంటి అబ్బాయి నా చెల్లెలికి భర్తగా దొరికితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది. నేను నా చెల్లెల కోసం పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. ఆ దేవుడే వచ్చి నా చెల్లెల మెడలో తాళి కడతాను అంటే అంతకు మించిన సంతోషం నా జీవితంలో మరొకటి ఉండదు అనేసరికి, ఎందుకు బన్సీ అంత గొప్పవాడిని చేస్తున్నావు అనగానే, అన్న నీ గురించి నేను చూస్తున్నాను, ఈ కుటుంబం గురించి కూడా నేను చూశాను. ఈ కుటుంబం ఎలాంటిదో, కుటుంబంలో మనుషులు ఎలాంటి వాళ్ళో అందరూ నాకు బాగా తెలుసు. ఇంత బాగా వీళ్ళంతా తెలిసిన తర్వాత ఇంత మంచి కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నా. పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించి మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి అన్నా. ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు? నీకు ఇచ్చి పెళ్లి చేయడం కోసమేనేమో నా చెల్లికి కూడా ఎన్ని రోజులు పెళ్లి చేయలేదు. నీలాంటి వాడు భర్తగా దొరికితే నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు అని చెప్పి ఇంకా చెప్పడంతో చాలా సంతోషంగా సిగ్గుపడతాడు. పెద్ది అంటూ అందరూ కలిసి నవ్వించేస్తారు. ఇంకా అలా నవ్వించేసిన తర్వాత, సరే పంతులు గారిని పిలిపించండి అనగానే పంతులు గారిని పిలిపించేసరికి, ఏంటి హడావిడి, పంతుళ్ళు అందరూ వస్తున్నారు అనుకుంటూ బయట ఉండగానే, ఏంటి మా ఇంట్లో మరొక శుభకార్యం జరగబోతుందనేసరికి, ఏంట్రా
మరొక శుభకార్యమా, మళ్ళీ ఎవరు ఏమి లేపుకొస్తున్నారు అనగానే, ఈసారి లేపుకొచ్చేదేమీ లేదు, ఇంటి ముందే పెళ్లి చెయ్యబోతున్నాం అనగానే, నేను ఒప్పుకోను అని చెప్పి చెప్తారు. నువ్వెందుకు ఒప్పుకోవు, నీ పర్మిషన్ ఎవరికి కావాలి, ఈ ఇల్లు కోర్టులో ఉంది అనగానే, కోర్టులో ఉంటే ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదని కోర్టులో ఏమీ రాయలేదు కదా, మా ఇష్టం, మేము మా అన్నయ్య పెళ్ళి చెయ్యాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ తాయారుకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా తాయారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటన్నయ్య, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, ఎవరికి జరగబోతుంది, మాధవ ఎవరినో అమ్మాయిని ఇష్టపడ్డాడంట, ఆ అమ్మాయి పేరు మనీషా అంట, ముస్లింల అమ్మాయి అంట అని చెప్పనేసరికి, ఏంటి పోయి వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా అని చెప్పనగానే, అదే కదా నాకు అర్థం కాని విషయం అని చెప్పి రమణయ్య అయితే అంటాడు. అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామన్నా, వీళ్ళింట్లో ఇలాగే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా, పెళ్ళి జరగనిస్తామా, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి జరగనివ్వము అంటూ ఇంకిక్కడ తాయారు రమణయ్య అనుకుంటారు. అక్కడ పెళ్లి పంతులు వచ్చాడు కదా, వీళ్ళిద్దరి జాతకాలు బాగానే కలిశాయి, ఇద్దరు కూడా చాలా చక్కగా కలిసినట్టు ఉన్నారు, ఇంకా పలానా డేట్లో పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా పంతులు గారు చెప్పడంతో సరేనని, ఇంకా అన్న నీకేం అభ్యంతరం లేదు కదా అనగానే, మీ అందరికీ ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మనీషాతో ఒకసారి మాట్లాడాలి, నేను మాట్లాడేది మనీషాకి అర్థం కాదు కదా, మరి నేను ఎలా మనీషాతో మాట్లాడాలి అని చెప్పనగానే, అది అది నేను మధ్యలో ఉండి చెప్పనా అన్నా అని చెప్పనేసరికి, సరే పద, నేను మనీషాని అడగాలి అనుకుంటున్నాను, మరి నువ్వు మధ్యలో ఉండి చెప్తే ఎలా కుదురుతుంది అని చెప్పనగానే, సరే అన్న, నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వేం చెప్పాలనుకున్నావో అది నాకు తెలుగులో చెప్పు, నేను హిందీలో నీకు చెప్తాను, అప్పుడు నువ్వు అదే మాట మనీషాకు చెప్పన్నా అని చెప్పనేసరికి, సరేనని ఇంకా బన్సీ మధ్యలో ఉండి ఇలా ఫోన్ కాల్స్ ద్వారా మొత్తానికైతే మాధవ అటు తిప్పి ఇటు తిప్పి, మనీషా తనని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది, ఎవరి బలవంతం మీద కాదు అన్న విషయం అయితే క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చేసరికి సరే తను కూడా పెళ్ళికి సిద్ధమవుతాడు, అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా మొత్తం అరుగంతా పందిరేసి ఊళ్ళో వాళ్ళందరినీ భోజనానికి పిలిచి మరీ చాలా సంతోషంగా మాధవ ఇటు మనీషా పెళ్లి చెయ్యాలని అంతా కూడా ప్లాన్ చేసుకుంటారు, దానికి కావాల్సిన డబ్బులు కూడా సిద్ధం చేసుకుంటారు. సుమారు 5 లక్షలు అవుతుంది అనేసరికి, అంత డబ్బు ఎందుకురా, చక్కగా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే సరిపోదా, అది కూడా పెళ్ళే కదా అనగానే, ఏమంటున్నావన్నయ్య, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఎలా కుదురుతుంది, ఈ ఇంట్లో జరగబోతున్న మొట్టమొదటి పెళ్ళి, చక్రి మహాలక్ష్మిదేమో రిసెప్షన్ మాత్రమే జరిగింది, ఇక్కడ పెళ్ళి జరగబోతుంది, అందరూ ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గర చక్కగా చేసుకుంటే బాగుంటుందన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని చెప్పనేసరికి, ఇంత డబ్బు ఖర్చు అని అంతేరా, అంతకు మించి ఏం కాదు, ఇప్పుడు మనం ఏమీ కొనాల్సింది కూడా ఏమీ లేదు కదా, అన్నీ మన ఇంట్లో ఉన్నవే, కావాలంటే చిన్న చిన్న వస్తువులు ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి అందరూ చెప్పడంతో, సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేయండి, మీ సంతోషమే నా సంతోషం అంటూ ఇంకా మాధవ్ అయితే అంటాడు. ఇంకా మనీషాకు మాధవకు పెళ్లి చేయడానికి బట్టలు తీసుకోవడం, అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చకచకా జరిగిపోతూ ఉంటాయి. పెళ్లి కొడుకు కాబోతున్నాడని తెగ సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. ఇప్పుడు పెళ్లి తర్వాత నేను ఇక్కడ ఉంటే నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరైనా ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నా సిచ్యువేషన్ ఏంటి అన్న ఉద్దేశానికి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా ఇంకా కన్నీళ్లు కూడా పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన మాధవ్ అయితే, ఏంటమ్మా మహాలక్ష్మి, ఏం జరిగింది, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అనగానే, అదేమీ లేదు పెద్ది అని చెప్పనేసరికి, లేదమ్మా, నువ్వేదో నిజం దాస్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, చెప్పమ్మా మహాలక్ష్మి, అసలేం జరిగింది
అది కాదు పెద్ది, రేపు నీకు పెళ్ళయ్యాక నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను పెద్ది అనేసరికి, ఏంటమ్మా అంత మాట అన్నావు? నేను పెళ్లి చేసుకుంటే నువ్వింట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అనగానే, మరి ఇంటికి వచ్చిన వాళ్ళు నాకు ఈ కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతారు కదా పెద్ది. అప్పుడైనా ఇంట్లో వాళ్ళకైనా నిజం చెప్పాలి కదా. బయట వాళ్ళకైతే చక్రి భార్యని అంటూ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడేమో చెప్పుకోలేని పరిస్థితి. అలా చెప్పను కదా, ఇది ఓకేనా అని చెప్పనేసరికి, సరేనమ్మా నీ ఇష్టం, కానీ నా పెళ్ళయిన తర్వాత నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అస్సలు ఒప్పుకోను. నిన్నెవరు ప్రశ్నిస్తారు, నిన్ను ఎవరు ఏమంటారు, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి మాధవైతే అంటాడు. సరే పెద్ది అని ఇంకా అంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా పెళ్లి పనులు దగ్గర పడడం, పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ కూడా చక్కగా పట్టుబట్టలు తీసుకుని సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి మండపానికి కదిలి వెళ్తుంటే చూడ చక్కగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అంతా కూడా చాలా సంతోషంగా ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని వేరే వేరే చోట చేసి ఇంకా ఇంటికి తీసుకొస్తారు. పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఆకాశమంతా పందిరి వేసి ఇంట్లో చాలా అంగరంగ వైభవంగా మాధవకు మనీషకు పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా తెగ సందడి చేస్తూ ఉంటారు. ఇంకా అలా సందడి చేస్తూ చాలా సంతోషంగా ఇంకా మాధవన్నకు కూడా పెళ్లి జరిగిపోతుంది. ఇన్ని రోజులు ఒంటరి జీవితాన్ని అనుభవించాడు. ఇక మీదట ఒంటరి జీవితాన్ని అనుభవించే అవసరం లేదు. మాధవన్న ఇక మీదట సంతోషంగా ఉండొచ్చు. తన జీవితంలోకి కూడా ఒక భాగస్వామి వచ్చింది కాబట్టి తన జీవితం ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని మహాలక్ష్మి, కేశవ, కన్నా, చక్రి వీళ్ళంతా కూడా అనుకుంటారు. మరి మనం పెద్దికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందేమో అని చెప్పాను, కానీ అందరం కలిసి ఇస్తే బాగుంటుంది. ఏం గిఫ్ట్ ఇద్దాము, ఏమిద్దాము అని చెప్పి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంక ఇది ఎలా ఉంటే పెళ్లి రోజు రానే వస్తుంది. ఇంట్లో హడావిడిగా ఉంటుంది. అందరూ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ హడావిడి. ఇంకా పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా మాధవ ఇటు మనీష ఇద్దరు కూర్చుని ఉంటే చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా పట్టు చీర పట్టు పంచులు కట్టుకుని ఇద్దరు నడిచొస్తూ ఉంటే చూడ చక్కగా ఉంటారు. కన్నా కేశవ వాళ్ళిద్దరిని చూసి, చూడు మహాలక్ష్మి గారు, అటు చక్రి ఎంత బాగున్నారో, వీళ్ళిద్దరూ ఇలాగే కలిసి ఉంటే బాగుండు కదా అని చెప్పి కేశవ అనగానే, మనం అనుకుంటే సరిపోతుందన్నయ్య, మహాలక్ష్మి వదిన అనుకోవాలి కదా. పైగా మహాలక్ష్మి వదినకు చక్రి అన్న అంటే సరిగ్గా ఇష్టం లేదు, తన మీద అభిప్రాయం కూడా లేదు. అందుకే మహాలక్ష్మి వదిన్ని చక్రి అన్న ఎంత ఇష్టపడుతున్నా మహాలక్ష్మి వదిన చక్రి అన్నకు దూరం అవ్వాలనే కదా విడాకులు తీసుకోబోతుంది అని చెప్పాను. కానీ అవును, అది నిజమే. కానీ వీళ్ళలాగే వాళ్ళు కూడా కలిసి ఉంటే చాలా బాగుంటుంది. నా బొస్సు కూడా నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో 3 కోడళ్ళు ఉంటారు కదరా అని చెప్పాను. కానీ అవునన్నా, కానీ మరి బొస్సు వదిన ఏమంటుంది అనేసరికి, తనైతే నన్ను చేసుకోవడానికి ఇష్టంగానే ఉంది, అది ఎప్పుడో ఏంటో ఎలాగో చూడాలి. ఈ పెళ్లి తర్వాత ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలి. తనకింట్లో బలవంతంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా నేను బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకోకపోతే అది దాని ప్రాణాలు తీసుకుంటుంది అనేసరికి, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అన్నయ్య, ప్రాణాలు తీసుకునే వరకు వద్దు. ఏదో రకంగా శైలు వదిన్ని నువ్వు పెళ్లి చేసుకో. శైలు వదిన నువ్వు సంతోషంగా ఉంటే ఇంట్లో చాలా సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ ఇద్దరిని వాళ్ళని చూసైనా సరే మహాలక్ష్మి వదిన తన మనసుని మార్చుకుని చక్రి అన్నతో కలిసి ఉంటుందేమో అన్నా అని చెప్పనేసరికి, నువ్వు చెప్పింది కరెక్టే కదరా అని చెప్పి ఇంకా అంతా కూడా అనుకుంటారు. ఏంట్రా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారు అని నారాయణ అనగానే, ఏమీ లేదు నాన్న, లోపలంతా కూడా చూసుకోండి, వెళ్ళండి, మీ అన్నయ్య పక్కన ఉండి ఆట పట్టించండి రా, మీ అన్నయ్యతో సరదాగా ఉండండి రా, మీ అన్నయ్య వదిన
సంతోషంగా ఉండాలిరా ఈ పెళ్లి విషయంలో అని చెప్పాను. కానీ అలాగే అని ఇంతకీ వదిన ఎక్కడుంది అని చెప్పి మహాలక్ష్మి గురించి వెతకడంతో నేను ఇక్కడే ఉన్నానంటూ మహాలక్ష్మి సైడ్ నుంచి వస్తుంది. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా మహాలక్ష్మి అంతా కూడా మాధవను ఇటు మనీషాని ఏడిపించడం నవ్వించడం తెగ సందడి చేస్తూ పెళ్ళైతే చేస్తూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయి అంతా సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.